ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. సో ఇవాళ మన మెయిన్ ఇంగ్రీడియంట్ చూసే ముందు ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు స్వరూప. స్వరూప గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి వచ్చాను. హైదరాబాద్. ఓకే. హాయ్ అండి. మీ పేరేంటి? లక్ష్మి అండి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? సేమ్ ప్లేస్. సో మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? ఫ్రెండ్స్ అండి. ఇద్దరు ఫ్రెండ్సా? ఓ, సో ఇద్దరు హైదరాబాద్ లో అంటే ఒక దగ్గరే ఉంటారా లేకపోతే డిఫరెంట్ ఏరియాస్? అంతే. ఓ, సో ఎలా ఫ్రెండ్స్ అంటే ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ మీ ఇద్దరు? మేమా ఒక ఆంటీ తోటి పరిచయం. ఒక ఆంటీ తోటి పరిచయం అయింది, అదే అలా కంటిన్యూ అయిపోయింది. వెరీ గుడ్. సో మరి ఇద్దరు రెడీ వంటలు చేయడానికి? రెడీ అండి. సో చూద్దామా ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్? చూద్దాం. ఓ నైస్, చిక్కుడుకాయలు. సో చిక్కుడుకాయలు అన్నమాట ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్. సో చిక్కుడుకాయలతో చక్కగా ఫ్రై చేసుకున్నా కర్రీ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది కదా. అవునండి. అండ్ మంచి ఫైబర్ కూడా ఉంటుంది చిక్కుడుకాయల్లో. సో ఈరోజు మీ ఇద్దరు కూడా చక్కగా చిక్కుడుకాయతో ఏమన్నా కొంచెం వెరైటీగా చేయడానికి ట్రై చేయండి. సో రొటీన్ గా కాకుండా కాస్త వెరైటీగా ఆలోచించండి. నేను టైమర్ ఆన్ చేస్తాను. ఓకే. సో ఎవరికి ఫస్ట్ రెసిపీ పేరు తడితే నాకు చెప్పండి, అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తే వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకేనా? ఓకే అండి. సో టైమర్ ఆన్. మీరు కూడా థింక్ చేయటం స్టార్ట్ చేయండి. సో ఏం చేస్తారు మీరు? చిక్కుడుకాయ ఊరగాయ చేస్తారు. సో ఫస్ట్ స్వరూప గారు మీరే చేసేయాలి. ఓకే 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 అండి. మరి చిక్కుడుకాయ ఊరగాయ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చిక్కుడు ఊరగాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చిక్కుడుకాయలు 1/2 కిలో, మెంతి పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 2 టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, నూనె 1/2 కప్పు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. సో స్వరూప గారు స్టార్ట్ చేద్దామండి. సో ఫస్ట్ మనం చిక్కుడుకాయలు వేయించాలా? ఫస్ట్ చిక్కుడుకాయలు వేయించాలి. కొద్దిగా ఆయిల్ పోసి. సరిపోతుంది అంత? కొంచెం సరిపోద్దండి. మనము పోపు వేసుకుంటాం కదండి. మళ్ళీ చిక్కుడుకాయలు ముక్కల్లాగా కట్ చేసి కొంచెం దూరగా ఫ్రై అయ్యేదాకా వేయించుకోవాలి. సో జనరల్ గా మనకి పల్లెటూళ్ళలో అలాగా చిన్న చిన్న చిక్కుడుకాయలు దొరుకుతాయి. వాటిని డైరెక్ట్ గా ఫ్రై చేసేసి అలాగ మనము పచ్చడి చేస్తూ ఉంటారు. సో మనకి అవి అందుబాటులో లేనప్పుడు ఇలాగా మామూలు మనకు దొరికిన చిక్కుడుకాయలైనా కట్ చేసి చేసుకోవచ్చు అనుకుంటా. కొద్దిగా ఇట్లా డీప్ ఫ్రై లాగా అయ్యేదాకా కొంచెం పచ్చిదనం అంతా పోవాలి. పచ్చిదనం అంతా వాసన అనేది పోవాలండి. దాన్ని ఇప్పుడు ఇది నిలువ ఉంటుందా మనకి? ఉంటుందండి. మన ఫ్రిడ్జ్ లో 3 months దాకా ఉంటుంది. ఇది నిలువ పెట్టేసుకుంటా. ఓకే ఓకే. కొద్దిసేపు సిమ్ లో పెట్టి ఇది వేగనివ్వండి. అప్పటిదాకా ఆయిల్ పోసుకొని పోపు పెట్టేసుకుందాం. ఓకే. సిమ్లోనే పెట్టండి. ఆయిల్ వేసుకుంటున్నామండి. ఓకే. సో ఇక్కడ కొంచెం ఎక్కువ నూనె వేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఎక్కువ నూనె వేసుకోవాలి. ఓకే. తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలండి. ఓకే. సో జనరల్ గా చిక్కుడుకాయని బాగా ఇట్లా డీప్ ఫ్రై అంటే ఎక్కువ నూనెలో అలా వేయించుతారు కదా, దీనికి అలా అక్కర్లేదా? అక్కర్లేదండి. ఓకే. నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలండి ఇందులో. సో వెల్లుల్లి కొంచెం అట్లా దంచి వేసుకున్నా కూడా మనకి టేస్ట్ బాగుంటుంది కదా. బాగానే ఉంటుంది. ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదండి. ఓకే, అది సరిపోద్ది దానికి మనకి. తర్వాత ఆవాలు జీలకర్ర. ఓకే, అది ఆపేసేయండి. ఆపేనా? పచ్చళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారా మీరు? అవునండి. అన్ని మీరే చేసేస్తారు ఇంట్లో? నేనే కొనుక్కోనండి. ఏ పచ్చడైనా సరే అన్ని మా వారికి నచ్చదండి. ఇంట్లోనే చేసుకొని కొన్నవి మీ వారికి నచ్చదు కాబట్టి చక్కగా అన్ని ఇంట్లోనే చేసుకుంటాను. వెరీ గుడ్. సో సీజన్ లో మనకు చక్కగా ఇట్లా పండు మిర్చి, ఉసిరికాయలు, ఉసిరికాయ, టమాటా పచ్చడి ఏదైనా కూడా మీరే చేసేస్తారు. ఆపేసి పప్పులు ఇంకేం అక్కర్లేదా దీంట్లో? పప్పులు ఏం అవసరం లేదండి. ఓకే ఓకే. ఇది చల్లారినాక, సో ఇది చల్లారితే అప్పుడు దీంట్లో మిక్స్ చేసుకోవాలా? ఇది చల్లారినాక దీంట్లో ఉప్పు కారం అన్ని కలుపుకోవాలండి. ఇక్కడ దింపేసుకొచ్చేది. ఇది ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం కలిపి పెట్టేసింది. ఫస్ట్ ఉప్పు సరిపడంత. ఓకే. కారము 2 టేబుల్ స్పూన్, పసుపు, ఓకే,
తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ దీనికి సరిపడంత. అదేంటి? మెంతుల పొడి దీనికి సరిపడంత క్వాంటిటీ. తర్వాత జీలకర్ర పౌడర్ అండి ఇది. ఓకే. సో మనకి గుజ్జు అంతా కూడా దీనివల్ల వచ్చేస్తుంది. దీనివల్ల వచ్చేస్తుందండి. ఓకే. నెక్స్ట్ నిమ్మరసం అండి. సో కొంచెం పులుపు కూడా. కొంచెం పులుపు కూడా దానికి టచ్ లాస్ట్ ఫైనల్ టచ్. అంతా అయినాక కలుపుకోవాలి. సో మీరు పచ్చళ్ళని పట్టడం ఎవరి దగ్గర నేర్చుకున్నారు? మీరే సొంతంగానా లేకపోతే? సొంతంగా ఇట్లానే ఈటీవీ ప్రోగ్రాంలలో ఇలా చూసి అన్ని నేర్చుకోవడానికి ట్రై చేశారు. సో ఇది వేసేద్దామా దాంట్లో? ఫైనల్ టచ్ అది. సో మొత్తం వేసేయండి, మొత్తం వేసేయండి. సో ఇది మనకి అంటే ఎంతసేపు ఊరినిచ్చి మనం తింటే బాగుంటుంది? 1 డే ఉండాలండి. ఫుల్ 1 డే ఉండాలి. నెక్స్ట్ డే తింటే బాగుంటది. వేడి వేడి అన్నంలో కలుపుకుంటే సూపర్ గా ఉంటది. సూపర్ గా. మీకు పచ్చడి బాగా ఇష్టమా? ఇష్టం అండి. ఓ సో ఫైనల్ టచ్ అయిపోయిందండి. ఫైనల్ టచ్ బాగుంది దీంట్లో. సో ఒక 1 డే అయితే మనకి దీని టేస్ట్ నెక్స్ట్ టేస్ట్ చాలా బాగా వస్తుందండి. ఏదైనా చేసుకోవచ్చండి. గోరుచిక్కుడు చేసుకోవచ్చు, దొండకాయ పచ్చడా బాగుంటుంది. అది కూడా బాగుంటదండి. ఇది ఒక 1 డే ఇట్లా ఊరనిస్తే టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది మనకి నెక్స్ట్ డేకి. రెడీ అండి చిక్కుడు ఊరగాయ. ఓకే అండి, మరి చిక్కుడు ఊరగాయ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చిక్కుడు ఊరగాయ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి చిక్కుడుకాయ ముక్కలు వేసి వేయించాలి. మరొక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, పోపు దినుసులు వేసి వేయించాలి. వేయించిన చిక్కుడుకాయ ముక్కల్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మెంతి పొడి, జీలకర్ర పొడి, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో పోపు మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త ఊరనిచ్చి సర్వ్ చేసుకుంటే చిక్కుడు ఊరగాయ రెడీ.